ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి గురువు యోగిస్తున్నారు 4వ స్థానంలో. అలాగే బుధుడు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వస్తారు, ఆయన యోగిస్తున్నారు. సూర్యుడు యోగిస్తున్నారు 5వ స్థానంలో. లాభస్థానంలో రాహు, తృతీయ స్థానంలో కుజుడు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. శివుణ్ణి ఆరాధించండి. ఎలినాటి శని ఉన్నది. ఎలినాటి శని నుంచి బయటపడాలంటే కనుక శివుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నలనూలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మేష రాశి వారికి కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. కుటుంబాధిపతి నీచంలో ఉన్నారు. కన్యారాశిలో శుక్రుడు నీచపడతాడు. దాని మూలంగానే సమస్యలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లవర్స్ కి చాలా బాగుంటది. ఈ వారం అనేది 5వ స్థానంలో బుధుడు, సూర్యుడు, కేతు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి ఈ వారం అనేది 5వ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటది. కానీ మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు అయితే ఉంటాయి. సప్తమాధిపతి నీచంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంటాయి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి దగ్గర దాకా సంబంధాలు రావడం, వెళ్లిపోవడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు నీచంలో ఉన్నారు. శని దృష్టి శుక్రుడి మీద పడుతోంది. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంటది. నారాయణ కవచం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం యావరేజ్ రిజల్ట్స్ అంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన శని 1000 స్థానంలో ఉండటము, గురు దృష్టి ఉన్నది కాబట్టి 50% బాగుంటుంది, 50% బాగోదని చెప్పటం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే శని ఏలినాటి శని నడుస్తుంది. పై దశమాధిపతి ఉన్నారు. మీకు ఖచ్చితంగా వృత్తిలో సమస్యలు తీసుకొస్తారు. లాసెస్ అయితే ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో D10 చార్ట్ అంటే దశాంశ చార్ట్ లో శని ఎంత బలంగా ఉన్నారో దాన్ని బట్టే మీ ఏలినాటి శనిలో పాజిటివ్ గా ఉంటుందా, నెగిటివ్ గా ఉంటుందో చెప్పగలుగుతాము. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.